ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించడానికి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం చేరడానికి ప్రేరణ అనేది చాలా అవసరం. ఈ ప్రేరణ అనేది స్వీయ ప్రేరణ కావచ్చు, లేదా ఎదుటి పరిస్థితులు, పరిసరాలు, ఇతర ప్రభావం వలన కలిగేటువంటి ప్రేరణ కావచ్చు. అసలు ప్రేరణ అంటే ఏంటి? ఒక వ్యక్తిని నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు నడిపించేదే ప్రేరణ. వ్యక్తిలో నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయినటువంటి ఆత్మన్యూనత భావాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా చేసేదే ప్రేరణ. అంతేకాదు, ఎవరికైనా సరే వాళ్ళ యొక్క లక్ష్య సాధనలో రకరకాల ఆటంకాలు ఎదురవుతుండొచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కష్టాలు ఇవన్నీ ఎదురవుతుంటాయి. అలా ఎదురైనప్పుడు మనోబలం తగ్గకుండా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఈ ఆటంకాలకి లక్ష్యానికి మధ్యన వంతెనగా ఒక వారధిలా మారి మనిషిని గట్టెక్కించేదే ప్రేరణ. నిజంగా చెప్పాలంటే మనం ఏదైనా సాధించాలి అంటే మనకు ప్రేరణ అనేది చాలా అవసరం. మరి ప్రేరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఆలోచన విధానమే ప్రేరణ. ఒక మనిషి రకరకాలుగా ప్రేరణ పొందుతుంటారు. కొంతమంది మంచి పుస్తకాలు చదవడం ద్వారా, కొంతమంది జీవిత చరిత్రలు చదవడం ద్వారా నేను అలా కావాలి అనే ప్రేరణ. అంటే కొంతమంది బుక్స్ చదువుతారు, వదిలేస్తారు, కేవలం చదివి వదిలేస్తుంటారు. కానీ మనం చేసే ప్రతి పని నుంచి మనం ప్రేరణ పొందాలి. చూసే ప్రతి జీవి నుంచి, ప్రతి వస్తువు నుంచి కూడా మనం ప్రేరణ పొందగలిగే విధంగా ఉండాలి. అంటే మన ఆలోచనలు ఆ రకంగా ఉండాలి. కొంతమంది పుస్తకాలు చదివి వదిలేస్తే, కొంతమంది అందులో మనకి పనికొచ్చేది ఏదైనా ఉంటే దాన్ని ప్రేరణగా తీసుకుంటారు, తమను తాము మార్చుకుంటారు. కొంతమంది చూడండి, వ్యక్తిత్వ వికాసం మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, మోటివేషన్ మీద ఎన్నో చూస్తుంటారు. చూడటం వరకు మాత్రమే పరిమితం అవుతుంది, వాటిని ఆచరించరు. ఎప్పుడైతే మనం ఆచరించడం, దాన్ని మనం మోటివేషన్గా తీసుకుంటామో మన జీవితంలో, మన ఆలోచనల్లో మార్పు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన ఆలోచన విధానంలో ఎప్పుడైతే మార్పు స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా జీవితంలో మార్పు స్టార్ట్ అవుతుంది. కొంతమంది సినిమాలు చూస్తారు, కానీ మనం ఆలోచించగలిగి ప్రేరణగా తీసుకునే ప్రతి కోణాలు, అంటే ప్రేరణగా తీసుకోగలిగేటువంటి కోణాలు ప్రతి సినిమాలో ఉంటాయి. కాకపోతే మనం వాటి మీద ఫోకస్ చేయం, చూస్తాము, వదిలేస్తాము. అదేవిధంగా కొంతమంది యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క స్పీచెస్ వినడం ద్వారా అబ్బా నేను ఇలా కావాలి అనుకుంటారు ఆ క్షణం వరకే, తర్వాత మళ్ళీ వదిలేస్తారు. అంటే మనం ప్రేరణ అనేది కొనసాగించలేకపోవడము అనేది మన జీవితానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. ప్రతి విషయం నుంచి మనం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చిన్న చిన్న జీవులు మనకి ప్రేరణగా నిలుస్తాయి. ఒక స్పైడర్, ఒక సాలీడు ఎన్నిసార్లు తన వెబ్ని మనం డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అల్లుకుంటూనే ఉంటుంది. అంటే అకుంఠిత దీక్షకి దాన్ని మనం ప్రేరణగా తీసుకోవచ్చు. చీమలు చాలా చిన్నవిగా ఉంటాయి, మన యొక్క సైజుతో పోలిస్తే అవి చాలా నథింగ్. కానీ వాటి యొక్క జీవన పోరాటం ఎంత ప్రేరణాత్మకంగా ఉంటుంది. వాటిలో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే విధానము అనేది వాటి చీమల్లో కూడా ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు కింద పడేసినా మళ్ళీ పైకెక్కడానికి ట్రై చేస్తుంది. సో ఇలా ప్రతిదాని నుంచి మనం ప్రేరణ పొందొచ్చు. అందుకని మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మనల్ని ఏ దిశలో నడిపించాలి అనే దాన్ని నిర్దేశిస్తుంది. కొంతమందికి ప్రతిదీ నెగిటివ్గా కనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బాగా డెవలప్ అయినటువంటి వాళ్ళు, సక్సెస్ సాధించిన వాళ్ళ యొక్క జీవితాన్ని చూస్తే ఇద్దరు విభిన్న మనస్తత్వాల మధ్యన అభిప్రాయ భేదం ఎలా ఉంటుందో చూడండి. సక్సెస్ బాగా సాధించినటువంటి వాళ్ళ జీవితాన్ని చూసి నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి పర్సన్ ఏమనుకుంటాడంటే, అన్నీ చక్కగా ఉంటే నేను సాధిస్తాను అనుకుంటాడు. వాళ్ళకి కాలం కలిసి వచ్చింది కాబట్టి సక్సెస్ అయింది అనుకుంటాడు. వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి సక్సెస్ అయింది అనుకుంటాడు. అంటే వాళ్ళ సక్సెస్ని వాళ్ళకి ఇంకేదో ఉంది, నాలో లేనిది వాళ్ళకు ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు అనుకుంటారే తప్ప నేను వాళ్ళలాగా సక్సెస్ అవుతాను, నా లోపాలను సరిదిద్దుకొని అని మాత్రం అనుకోరు. అదే ఒక పాజిటివ్ పర్సన్ ఏమనుకుంటాడు, సక్సెస్ అయిన వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు భలే అయ్యారే, వాళ్ళు కాగలింది నేను కాలేనా, నేను ప్రయత్నిస్తే సక్సెస్ అవుతాను అనుకుంటారు. ఆ ప్రయత్నానికి తమలో ఏమన్నా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే మార్పులు చేసుకొని మారడానికి ఇమ్మీడియట్గా శ్రీకారం చుట్టి మార్పు దిశలో ప్రయాణించి
ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉంటారో వాళ్ళని అనుకరించి వాళ్ళ నుంచి నేర్చుకుని వాళ్ళలాగా సక్సెస్ కావడానికి ట్రై చేస్తారు, సక్సెస్ అవుతారు. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూసినప్పుడు ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచన విధానంలో ఎంత తేడా ఉందో చూడండి. చాలామంది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్కి, వాళ్ళు ఏమీ చేయకుండా ఉండడానికి చాలా కారణాలు వెతుక్కుంటారు. ఆ కారణాలలో చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకు. ఎదుటి వాళ్ళు సక్సెస్ అవుతే వాళ్ళ అదృష్టం వల్ల సక్సెస్ అయ్యారు, వాళ్ళ హార్డ్ వర్క్ చేయడం వలన వాళ్ళు ఎంతో ప్రేరణాత్మకమైన జీవితాన్ని గడపడం వల్ల సక్సెస్ అయ్యారని ఒప్పుకోవడానికి కొద్దిమందికి మాత్రమే గట్స్ ఉంటాయి. కాబట్టి మనిషి లైఫ్లో ఏ విషయంలో అయినా సరే, అది చిన్న విషయమా పెద్ద విషయమా ఏదైనా సరే, మనం దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి మోటివేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఏ విషయమైనా అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన లైఫ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాధించిన వాళ్ళ జీవితాన్ని చూసి సాధించాలి అనే పట్టుదలను నేర్చుకోవాలి. కానీ అందరికీ అన్ని సాధ్యం కాకపోవచ్చు, అవునా కదా? మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అసలు ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం, ప్రయత్నమే చేయకుండా ఉండడం కంటే ప్రయత్నం మొదలుపెట్టడం. ఫస్ట్ నువ్వు ఉన్న చోట నుంచి కదలాలి కదా. ఉన్న చోటనే కూర్చొని ఏ ప్రయత్నము చేయకుండా అక్కడే ఉండి నిరాశ నిస్పృహలతో నిండినటువంటి డైలాగులు కొట్టుకుంటూ నిందించుకుంటూ కూర్చుంటే ఎవరికి లాభం? నీ జీవితం మారాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారట్లేదు అంటే మార్చుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. కనీసం అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో నా స్థానం ఎంత, గెలుపులో నా పాత్ర ఎంత, ఫెయిల్యూర్లో నా పాత్ర ఎంత, ఇట్లా సెల్ఫ్గా అనాలిసిస్ అయినా చేసుకోగలిగే విధంగా మనిషి ఆలోచన విధానం ఉండాలి. అసలుకి ఆలోచననే చేయకుండా ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటి అవుతుందో, ఎప్పుడు నిద్ర లేస్తున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియకుండా, మన జీవితం పట్ల మనకు ఒక స్పష్టత లేకుండా, మారే ప్రయత్నం లేకుండా, ఎక్కడ వేసిన కొంగలు అక్కడలాగానే ఉండి జీవితం మారాలి అంటే మారదు. కాబట్టి నీ లైఫ్ మారాలి అంటే ముందు నువ్వు ప్రేరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. చిన్న చిన్న గోల్స్, చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. కొన్నింటిని నువ్వు మోటివేషన్గా తీసుకోవాలి. నేను సాధించాలి, నేను చెయ్యాలి, నేను సంపాదించాలి, ఇలాంటి తపన నీలో అనుక్షణం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శరీరాన్ని నువ్వు చురుకుగా ఉంచుకోవాలి, నీ మెదడును నువ్వు చురుకుగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మోటివేషనల్ వీడియోస్ వింటూ చాలామంది కామెంట్స్లో కూడా రాస్తుంటారు చూడండి. మోటివేషన్ వీడియోస్ వింటున్నప్పుడు నాకు ఏదో సాధించాలి అన్న తపన అనిపిస్తుంది, కానీ ఆ మోటివేషన్ కంటిన్యూ కావట్లేదు, కొద్దిసేపటికే మళ్ళీ నేను డల్ అయిపోతున్నాను అని. ఇక్కడ పనులు అనేటివి మ్యాక్సిమం 99% మన పరిధిలో జరిగేటివి ఉంటాయి. కొద్ది మాత్రమే ఇతరుల ప్రమేయం వల్ల మనకు లాభం కలిగేటివి ఉంటాయి. అయితే ఈ ఇతరుల వలన మనకు లాభం కలిగేటివి కూడా మన ఆలోచనలతోటే లింకప్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నీలో మంచి కలుపుకోలుతనం ఉంది, నలుగురితో మాట్లాడతావు, నీకు అవసరమైనప్పుడు, ఏదైనా అత్యవసరమైనప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ నలుగురితో నీకున్నటువంటి సత్సంబంధాల కారణంగా నీ పట్ల వాళ్ళకు ఒక ఒపీనియన్ ఏర్పడటం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు నీకు పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వచ్చు. కానీ అక్కడ సత్సంబంధాలు అనేటివి లేకపోతే ఇవన్నీ జరగవు కదా. కలుపుకోలుతనం నీలో లేకపోతే ఇవన్నీ జరగవు. అంటే కలుపుకోలుతనం ఉండాల్సింది ఎక్కడ? మళ్ళీ నీలోనే. అంటే నిజంగా చెప్పాలంటే ఫైనల్ కన్క్లూజన్, మన ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు. ఏదైనా సరే మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మనం ఒక విషయాన్ని ఏ కోణంలో చూస్తున్నాము అనే దానిలోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ కలుపుకోలుతనము, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఇదే విషయం పట్ల అంటే, నాకు నలుగురితో మాట్లాడడం ఇష్టం ఉండదు అనుకుంటారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ నేచర్ని ఇలా సమర్థించుకుంటారు అన్నట్టు. నేను ఒకరి హెల్ప్ తీసుకోను అంటారు. కానీ మనిషి అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి
సహాయం చేయడానికి ముందుండాలి, సహాయం తీసుకోవడానికి కూడా ముందుండాలి. అది తప్పు కాదు. లేకపోతే మనం ముందుకు సాగలేం. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఆ విషయాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా స్వతంత్రంగా ఇండివిజువల్గా ఎవరి మీద కొంచెం కూడా ఆధారపడకుండా బ్రతకడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనం అంటే ఇక్కడ చూడండి, ఒకటే విషయం, నలుగురితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అనేది పాజిటివ్. అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది నెగిటివ్. ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి గల కారణం మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి ఇంకొక నెగిటివ్ నేచర్, ఇన్ఫీరియారిటీ. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే వాళ్ళలాగానే మాట్లాడలేనేమో, వాళ్ళలాగా ఉండలేనేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మళ్ళీ ఇక్కడ ఏ ఆలోచన కవర్ చేస్తుంది అంటే నలుగురితో కలవడం నాకు ఇష్టం ఉండదు అనే ఆలోచన. అంటే ఇక్కడ రెండు తప్పుల్ని కవర్ చేసుకుంటున్నారు. ఒకటి ఆత్మ న్యూనత భావాన్ని కవర్ చేసుకుంటున్నారు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోలేకపోయే తత్వాన్ని కవర్ చేసుకుంటున్నారు. ఇలా మనలో మన వల్ల జనరేట్ అయ్యే ప్రతి రిజల్ట్కి మనమే కారణం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు కాదు. కాబట్టి ప్రతి విషయం నుంచి మీరు ప్రేరణ పొందాలి, ప్రతి కదలిక నుంచి మీరు ప్రేరణ పొందగలగాలి, ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా ప్రేరణ పొందగలగాలి. నిజం చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ సైనిక ఉద్యోగానికి ట్రై చేస్తే అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. కానీ ఆ తర్వాత సినీ ప్రపంచాన్ని ఏటువంటి స్థాయికి దిగాడు. అంటే ఒక్కడి దగ్గర మిస్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఇంకొక మార్గంలో ప్రయాణించగలగడం కూడా ప్రేరణనే. ఇదంతా ఎప్పుడు అంటే నిరంతరం నీలో ఏదో ఒక సాధించాలని ఒక బర్నింగ్ డిజైర్ కంటిన్యూ అవుతున్నప్పుడు మాత్రమే కాబట్టి నిరంతరం ప్రేరణని కొనసాగించి మీ జీవితాన్ని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చుకోవడము, ఒక సక్సెస్ దిశలో ప్రయాణింపజేసుకోవడము, ఒక సక్సెస్ సాధించడము అనేది కంప్లీట్గా మీ బాధ్యత. మనం ఏదైనా సాధించాలి అంటే ప్రేరణ అనేది 100% అవసరం. అసలు ఆకలి అనేది లేకపోతే అన్నం ఎలా వండుతారు, అన్నం అంటే ఒక ఫుడ్ని ఎలా సంపాదించుకోవాలనేది మనం నేర్చుకోలేం. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి లేనితనము కూడా మనకి ప్రేరణనే, కష్టం కూడా ప్రేరణనే, అవసరం ప్రేరణ. నిజంగా చెప్పాలంటే అవసరాన్ని మించిన ప్రేరణ ఇంకొకటి లేదు. నీకు ఫలానాది కావాలి అన్నప్పుడే దానికోసం ప్రయత్నం చేస్తావు. ఉద్యోగం కావాలి, జీవితంలో మంచిగా సెటిల్ కావాలి అంటే అది నీకు ప్రేరణ కావాలి. నాకు ఉద్యోగం కావాలని కూర్చుంటే నీకు ఉద్యోగం రాదు. ఆకలి తీరాలి అంటే నువ్వు ప్రయత్నించాలి, ఏ మార్గం లేనప్పుడు నువ్వు కష్టపడాలి. అందుకని నువ్వు తలుచుకుంటే ప్రతి దాని నుంచి నువ్వు ప్రేరణ పొందొచ్చు. కష్టం నుంచి ప్రేరణ పొందొచ్చు, అవసరం నుంచి ప్రేరణ పొందాలి, లేనితనము అంటే కొరత నుంచి ప్రేరణ పొందాలి, స్కేర్సిటీ, ప్రతిదీ మనకు ఒక ప్రేరణగా మారితే మనిషి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల ఏది తలుసుకున్నా కూడా ఏదైనా సరే సాధించవచ్చు, ఎలాంటి పరిస్థితులనైనా సరే గట్టెక్కొచ్చు, ప్రతి ప్రతికూలాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ జరగాలి అంటే నిరంతరం నీలో ఈ మోటివేషన్, ముందుకు నడిపించేటువంటి మోటివేషన్ నీలో ఒక ఇంధనంలాగా నిన్ను ముందుకు నడిపించే శక్తిని ఇస్తూనే ఉండాలి. కాబట్టి బీ మోటివేటెడ్.